అతడిలో ఏ డిఫిషియన్సీ అయితే మనకు కనిపిస్తుందో ఆ డిఫిషియన్సీ మనలో ఉన్నదని లెక్క. లేకపోతే అది కనిపించట. మహాత్ములైన పెద్దల యొక్క సాన్నిధ్యం నేను అనుభవించాను. ఒక్కడి గురించి నెగిటివ్గా మాట్లాడారంటే వాడికి ద్రోహం చేసి వాళ్ళు డబ్బులు తినేసి పాడైపోయినటువంటి వాడి గురించి కూడా వాళ్ళు పాపం ఆ పరిస్థితి వాడి చేతలా చేయించుంటాయి. వాడు దుర్మార్గుడు, దుష్టుడు, దొంగ చేసాడు అని కూడా అనరండి అన్నమాట. వారి సాన్నిధ్యం కావాలి మనకి. ఆ మహాత్మ సాన్నిధ్యం ఆయనకి 4 వారు దొరికింది. వాస్తవోపాసన చేయాలంటే ఏం చేయాలి? ఇతరుల చేష్టలలో భగవంతుడిని చూడాలి. సత్యాన్ని చాలా మంది ఈ ఉపాసన చేయడానికి ట్రై చేసి 1 డే 2 డే ముందు విష్ణుపాసన చేద్దాం, తర్వాత వాస్తవోపాసన చేద్దాం, 2 సైమిల్టేనియస్గా చేద్దాం. మనకేంటి? ఎవడు ఏం మాట్లాడినా గురు మాస్టర్ గారు మాట్లాడినట్టు అనుకోండి సార్. ఎవడు ఏ లోకంగా బిహేవ్ చేసినా మాస్టర్ గారు ఇంత మంచి సార్ అంతా బాగా చేస్తున్నారు మీరంటే మన వెంటనే మాస్టర్ గారు అనిపిస్తారు. దోమడు ఒకటి నీ ఇష్టం నేను చేస్తాం అన్నది. కానీ ఎవడైనా వీడు మనం అండర్స్టాండ్ చేసుకునే స్టేచర్ వీడికి లేదు ఇంకా అనిపిస్తుంది. అంటే నడుస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటి మెలకువ, నీలో ఏ పాపములు ఉంటాయో, నీలో ఏ ప్రవర్తన అయితే ఉంటుందో అదే అవతల వాళ్ళని నీకు అనిపిస్తున్నాడు. నీలో స్వచ్ఛత ఉండి నీలో లోపములు లేకపోతే అందరిలో మంచిగా కనిపిస్తున్నాడు. నువ్వు మంచివాడైతే మంచిగా కనిపిస్తున్నాడు. అసలు చెడ్డవాడు